హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఎకనామిక్ సర్వేకి సంబంధించినటువంటి టెర్మినాలజీ అనమాట. ఓకే, మరి ఎకనామిక్ సర్వేకి సంబంధించిన టెర్మినాలజీ ఈరోజు మనం మాట్లాడుకోవడానికి రీజన్ ఏంటంటే రేపు ఫినాన్స్ మినిస్టర్ మనకి ఎకనామిక్ సర్వేని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. కాబట్టి యాజ్ అన్ ఆస్పిరెంట్గా కానీ ఈవెన్ యాజ్ ఎ కామన్ మ్యాన్గా కానీ మనకి ఎకనామిక్ సర్వేలో ఉండేటటువంటి కొన్ని టెర్మినాలజీ తెలిసి ఉండాలి. కాబట్టి ఒకసారి వీడియోలో మనం ఎకనామిక్ సర్వేకి సంబంధించినటువంటి బేసిక్ టెర్మినాలజీ ఏమేమి కవర్ చేయబోతున్నామో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, సరే, ఈ వీడియోలో మనం అసలు ఎకనామిక్ సర్వే అంటే ఏంటి, దాని తర్వాత అలానే మనకి ఫిజికల్ డెఫిసిట్, ఇన్ఫ్లేషన్, ఫిజికల్ కన్సాలిడేషన్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ఫిజికల్ ఫెడరలిజం, డిఫ్లేషన్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఇది మీరు యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే సిలబస్ మ్యాపింగ్లో జనరల్ స్టడీస్ పేపర్ 3 ఎకనామిక్స్ సంబంధించిందనమాట. ఓకే, ఫస్ట్ కాంటెక్స్ట్ ఎంతో అర్థం చేసుకుందాం. సందర్భం మనకి ఎవ్రీ ఇయర్ కూడా ఓకే రెండు సభలను పార్లమెంట్లోని రెండు హౌసెస్ను ఉద్దేశిస్తూ ప్రెసిడెంట్ అడ్రస్ చేస్తారు. యాక్చువల్లీ ప్రెసిడెంట్ పార్లమెంట్లోని రెండు హౌసెస్ని ఉద్దేశిస్తూ రెండు సందర్భాల్లో అడ్రస్ చేస్తారు. ఒకటేమో ఫస్ట్ సెషన్ ఆఫ్ ద క్యాలెండర్ ఇయర్, అంటే క్యాలెండర్ ఇయర్లోని మొదటి సమావేశాన్ని ఉద్దేశించినప్పుడు అప్పుడు రెండు సభలను ఉద్దేశించి మాట్లాడతారు. అది జనరల్గా మనకి బడ్జెట్ సెషన్ వస్తుంది కాబట్టి ఫస్ట్ ప్రెసిడెంట్ స్పీచ్ అవుతుంది. దాని తర్వాత ఫినాన్స్ మినిస్టర్ ఏం చేస్తారంటే ఎకనామిక్ సర్వే ఇంట్రడ్యూస్ చేస్తారు. మరి నేను రెండు సందర్భాలు అన్నా కదా, ప్రెసిడెంట్ యొక్క 2 హౌసెస్ను ఉద్దేశించి ఒక సిట్యుయేషన్ నేను చెప్పాను, ఇంకో సిట్యుయేషన్ ఇప్పుడు మరి ప్రెసిడెంట్ రెండు సభలను ఉద్దేశించి మాట్లాడేటటువంటి ఇంకో సందర్భం ఏంది. ఓకే, ఇక్కడ మీకు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఫస్ట్ ప్రెసిడెంట్ స్పీచ్ అయిపోయిన తర్వాత ఇది క్రొనాలజీ అనమాట, ఇది మనకి గుర్తుపెట్టుకోవాలి మీరు. ప్రెసిడెంట్ స్పీచ్ అయిపోయిన తర్వాత మనకి బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఎకనామిక్ సర్వే ఉంటుంది. ఎకనామిక్ సర్వే తర్వాత మనకి ఇంట్రడ్యూస్ చేసేది బడ్జెట్. సో మనకి ఎకనామిక్ సర్వేకి బడ్జెట్కి డిఫరెన్స్ ఏంది? ఎకనామిక్ సర్వే అంటే సర్వే ఆఫ్ ద ఎకానమీ, అంటే ఆ సంవత్సరాన్ని సర్వే చేయడం అనమాట. ఆ సంవత్సరం అంటే ఆ ప్రజెంట్ ఫినాన్షియల్ ఇయర్ని, అంటే ఎకనామిక్ సర్వే పైన ఇక్కడ ఏముంటుంది మనకి ఇప్పుడు 2023-2024 ఇది మనకి ప్రజెంట్ ఫినాన్షియల్ ఇయర్ కాబట్టి. ఓకే, మరి బడ్జెట్ అంటే ఏంది? రాబోయే సంవత్సరం సంబంధించి, అంటే బడ్జెట్ అనేది మనకి నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్లో ఎంత రెవెన్యూ రావచ్చు, ఎంత ఇన్కమ్ రావచ్చు, మనం ఎంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సేమ్ లైక్ మనకి ఏదైనా మనకి ఇంట్లో బడ్జెట్ వేసుకుంటారు కదా, మంత్లీ బడ్జెట్, అలా అన్నమాట. బడ్జెట్ అనేది మనకి ఆల్వేస్ ఎస్టిమేట్స్ 2024-2025 ఎస్టిమేట్స్ ఆఫ్ ద ఇన్కమ్ యాజ్ వెల్ యాజ్ ద ఎక్స్పెండిచర్. కాబట్టి బడ్జెట్ ఎప్పుడు కూడా మనకి ఎస్టిమేట్స్నే కలిగి ఉంటుంది, ఎస్టిమేట్స్. అదే మనకి ఎకనామిక్ సర్వే అనేది మనకి ఈ యొక్క యాక్చువల్ ఫిగర్స్ జనరల్గా మనం ఫస్ట్ ఎకనామిక్ సర్వే ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఫస్ట్ 9 months డేటా ఉంటుంది. దాని తర్వాత రివైజ్డ్ ఫిగర్స్లో నెక్స్ట్ 3 months డేటా కూడా యాడ్ చేస్తారు. ఇది మీకు బేసిక్ ఐడియా ఉండాలి. సో ఎకనామిక్ సర్వే అనేది మనకి ప్రజెంట్ ఫినాన్షియల్ ఇయర్ గురించి చెప్తుంది, అంటే ప్రస్తుతం మనం ఆర్థిక వ్యవస్థ ఎలా నడుస్తుంది అంటే మెయిన్గా చూడాల్సింది ఎకనామిక్ సర్వే మాత్రమే. ఈసారి ఇంట్రడ్యూస్ చేసే బడ్జెట్ మనకి ఇంటరిమ్ బడ్జెట్, ఓటన్ అకౌంట్ బడ్జెట్. ఓకే, ఓటన్ అకౌంట్ బడ్జెట్ అంటున్నారు. మరి ఓటన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏంది? మనకి ఓన్లీ ఎక్స్పెండిచర్ మాత్రమే ఉంటుంది, రెవెన్యూ అనేది ఏముండదు. అంటే ఇందులో ప్రధానంగా మనకి ట్యాక్స్ రిలేటెడ్ మనకి పాలసీస్ ఏమి కూడా మనం ఇందులో ఎక్స్పెక్ట్ చేయలేము. ఓకే, ఎకనామిక్ సర్వే అనేది జనరల్గా ప్రస్తుత ఫినాన్షియల్ ఇయర్ బడ్జెట్ నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ కాబట్టి మనం ఫస్ట్ నెక్స్ట్ ఫినాన్షియల్ గురించి ఆలోచించే ముందు ప్రజెంట్ ఫినాన్షియల్ ఇయర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి జనరల్గా ఫస్ట్ ఎకనామిక్ సర్వే ఇంట్రడ్యూస్ అవుతుంది, దాని తర్వాత బడ్జెట్ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది. ఇది కామన్గా ఉండేటటువంటి లాజిక్. ఓకే, ఇవి రెండింటిని కూడా ఇంట్రడ్యూస్ చేసేది ఫినాన్స్ మినిస్టర్. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఫినాన్స్ మినిస్టర్కి లోక్సభలో మెంబర్షిప్ ఉన్నా రాజ్యసభలో మెంబర్షిప్ ఉన్నా తను బడ్జెట్ మాత్రం లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేస్తారు ఫస్ట్. ఎందుకంటే మనకు మినిస్టర్గా ఏ హౌస్లో మెంబర్షిప్ ఉన్నా కూడా వాళ్ళు రెండు హౌసెస్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. నేను మీకు చాలాసార్లు చెప్పాను. ఓకే, సరే, నెక్స్ట్ మరి బడ్జెట్లో ఏముంటుందని చెప్పాను నేను మీకు. బడ్జెట్లో కానీ ఎకనామిక్ సర్వేలో కానీ మన యొక్క ఇన్కమ్ ఎంత వస్తుంది, మన యొక్క ఎక్స్పెండిచర్కి. మరి మన యొక్క ఇన్కమ్కు ఎక్స్పెండిచర్కు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిఫరెన్స్ని మనం ఏమంటాం? ఫిజికల్ డెఫిసిట్ అంటాం. ఫిజికల్ డెఫిసిట్ అంటే మన యొక్క ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది, మన యొక్క ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉండి మన యొక్క ఇన్కమ్ తక్కువగా ఉందనుకోండి. ఇన్కమ్ అంటే ఇక్కడ ప్రభుత్వం యొక్క ఆదాయం. ఓకే, ప్రభుత్వం దగ్గరకు వచ్చిన డబ్బులు. మరి మనం అప్పులు తీసుకుంటే కూడా ప్రభుత్వం అప్పు తీసుకున్నప్పుడు కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు వస్తాయి కదా, అంటే అది మనకి ఆదాయం కదా, లయబిలిటీ. అది మనకి లయబిలిటీ, అసెట్ కదా. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న అప్పులు ఇన్కంలో క్యాలిక్యులేట్ చేయడం. గవర్నమెంట్ జనరల్గా ఇన్కమ్ ఏ విధంగా రావచ్చు?
ఒకటి ట్యాక్స్ రూపంలో రావచ్చు, లేదా నాన్ ట్యాక్స్ల రూపంలో రావచ్చు. ఈ మధ్యలో నాన్ ట్యాక్స్ అంటే ప్రధానంగా దేని ద్వారా వస్తుంది? డిజిన్వెస్ట్మెంట్ ద్వారా మెయిన్గా ఈ మధ్యలో గవర్నమెంట్ టార్గెట్ ఇస్తుంది. డిజిన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడుల ఉపసంహరణ మీనింగ్. అంటే గవర్నమెంట్ తన యొక్క షేర్ని అమ్మేసినప్పుడు గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి. మీరు చూసుంటారు ఏపీలో మనకి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ గవర్నమెంట్ కంప్లీట్గా తన యొక్క షేర్ని మొత్తం కూడా అమ్మేసుకుంటుంది కాబట్టి దాన్ని మనం ప్రైవేటైజేషన్ అంటాం. కొద్దిగా పర్సెంటేజ్ షేర్ని అమ్మేసుకుంటే మాత్రం దాన్ని మనం డిజిన్వెస్ట్మెంట్ అంటాం. ఇలా గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్ ఇన్కమ్ కన్నా ఎక్కువ ఉందనుకోండి దాన్ని మనం ఫిజికల్ డెఫిసిట్ అంటాం. అలా కాకుండా ఇన్కమే ఎక్స్పెండిచర్ కన్నా ఎక్కువ ఉందనుకోండి దాన్ని మనం ఫిజికల్ సర్ప్లస్ అంటాం. జనరల్గా ఫిజికల్ సర్ప్లస్ అనేది ఎప్పుడు కూడా ఉండదు, ఎందుకంటే ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా ఖర్చు పెడుతుండదు. ప్రభుత్వం ఎప్పుడు సేవింగ్లో ఉండాలనుకోదు. ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఖర్చు పెట్టి ప్రజల యొక్క పర్చేసింగ్ పవర్, ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెంచాలనుకుంటుంది. అదే మనకి ప్రభుత్వం. సరే, మనకి ఎకనామిక్ సర్వే అనేది మనకి యాన్యువల్ డాక్యుమెంట్ అని చెప్పాను. ఎవరు రిలీజ్ చేస్తారని చెప్పాను? మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ రిలీజ్ చేస్తారు. అది పార్లమెంట్లో బడ్జెట్ కన్నా 1 day ముందు ప్రవేశపెడతారు. దీన్ని ప్రిపేర్ చేసేది ఎవరు? ఎకనామిక్స్ డివిజన్. ఎవరికి సంబంధించిన వాళ్ళు? డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్కి సంబంధించిన వాళ్ళు. అలానే దీన్ని గైడెన్స్ ఇచ్చేది ఎవరు? చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. జనరల్గా ఈ యొక్క ఎకనామిక్ సర్వే అనేది ఆ 1 yearలో ఉన్నటువంటి మొత్తం ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ని మొత్తం కూడా రివ్యూ చేసి ఎకానమీ యొక్క పర్ఫార్మెన్స్ గురించి చెప్తుంటారు అనమాట. ఎకనామిక్ సర్వేలో మనకి జీడిపి లాంటి ఇన్ఫర్మేషన్, అలానే ఇన్ఫ్లేషన్, ఎంప్లాయ్మెంట్ రేట్, అన్ఎంప్లాయ్మెంట్ రేట్, దాంతోపాటు జీడిపిలో మనకి ఏ సెక్టార్ కంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది, అంటే ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషరీ సెక్టార్, వాటి యొక్క కంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది, వాటి గ్రోత్ రేట్ ఏ విధంగా ఉంది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఎకనామిక్ సర్వేలో ఉంటుంది. ఫస్ట్ ఎకనామిక్ సర్వే అనేది మనకి ప్రజెంట్ చేసింది 1950-51లో. 1964 వరకు కూడా మనకి ఎకనామిక్ సర్వే బడ్జెట్ రెండు కూడా ఒకేసారి ప్రవేశపెడుతుండే అనమాట, అంటే సపరేట్ అవ్వలేదు. కాకపోతే ఇక్కడ మనకి 1964 నుండి ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ని వీటి రెండింటిని సపరేట్గా ఇంట్రొడ్యూస్ చేయడం అనేది స్టార్ట్ అయింది అనమాట. అక్కడ నుంచి మనకి ట్రెడిషన్ స్టార్ట్ అయింది. ఎకనామిక్ సర్వే ముందు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం, బడ్జెట్ అనేది తర్వాత ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఫిజికల్ డెఫిసిట్, దీని గురించి ఆల్రెడీ నేను మీకు చెప్పాను. జనరల్గా మనము ఫిజికల్ డెఫిసిట్ని దేనిలో కొలుస్తాం, దేనిలో లెక్కిస్తాం? మనం ఫిజికల్ డెఫిసిట్ని మనం జనరల్గా పర్సెంటేజ్ ఆఫ్ ద జీడిపిలో లెక్కిస్తాం. మనం పర్సెంటేజ్ ఆఫ్ జీడిపిలో లెక్కిస్తాం. మరి జీడిపి అంటే ఏంది? జీడిపి అంటే ద ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, అంటే ఆ కంట్రీలో ఒక క్యాలెండర్ ఇయర్లో ప్రొడక్షన్ అయినటువంటి ఫైనల్ వాల్యూ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ని మనం జీడిపి అంటాం. ఫైనల్ వాల్యూ అని ఎందుకన్నామంటే ఫైనల్ వాల్యూలో మనకి ఇంటర్మీడియట్ కాస్ట్ కూడా ఉంటుంది, రా మెటీరియల్ కాస్ట్ కూడా ఉంటుంది, కాబట్టి మనం ఫైనల్ వాల్యూని లెక్కిస్తాం. దాన్ని మనం జీడిపి అంటాం. మనకి జీడిపిలో మనకి 3 సెక్టార్స్ ఉంటాయి ప్రైమరీగా: ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, దాంతోపాటు టెరిషరీ సెక్టార్. ఓకే, ఒక దేశం యొక్క జీడిపిలో మనకి డిమాండ్ సైడ్ ఉంటుంది, సప్లై సైడ్ ఉంటుంది. సప్లై సైడ్ని కంట్రోల్ చేసేది గవర్నమెంట్ అయితే డిమాండ్ సైడ్ని కంట్రోల్ చేసేది ఆర్బీఐ. ఏ విధంగా? మానిటరీ పాలసీ ద్వారా. మానిటరీ పాలసీలో ఆర్బీఐ ప్రధానంగా యూజ్ చేసేది క్వాలిటేటివ్ టూల్స్, క్వాంటిటేటివ్ టూల్స్. క్వాంటిటేటివ్ టూల్స్లో ప్రధానంగా మనకి రెపో రేట్, రివర్స్ రెపో రేట్ అనేవి ఆర్బీఐ యూజ్ చేస్తుంటారు. ఓకే, నెక్స్ట్ మనకి ఇన్ఫ్లేషన్ అంటే మన కంటిన్యూస్గా గ్రాడ్యువల్గా ప్రైసెస్ పెరుగుతుంటుందని మనం ఇన్ఫ్లేషన్ అంటాం. మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ని మెయిన్గా కంట్రోల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఆర్బీఐ. అందుకోసమే ఆర్బీఐ ఎవ్రీ 2 months ఒకసారి మానిటరీ పాలసీ రివ్యూ అనే మీటింగ్ కండక్ట్ చేస్తుంది. ఆ మీటింగ్ ద్వారా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. మన ఇండియాలో మనకి ఇన్ఫ్లేషన్ రెండు పాయింట్స్లో 2 pointsలో మనం లెక్కిస్తాం ఇన్ఫ్లేషన్ని. ఒకటి వచ్చేసి మనకి ఇన్ఫ్లేషన్ని మనకి అంటే ప్రైసెస్, ఇన్ఫ్లేషన్ని మనం 2 pointsలో లెక్కిస్తాం. ఒకటేమో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, ఇంకోటేమో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఇదేమో హోల్సేల్ ప్రైస్ దగ్గర, ఇదేమో కన్స్యూమర్ అంటే మనం షాప్లో కొన్నప్పుడు. మరి మనకి ఏది మ్యాటర్? షాప్ అతనికి కంపెనీ నుంచి ఎంత వస్తున్నదని మనకు మ్యాటర్ కాదు, మనకి ఎంత దొరుకుతుందన్నది మ్యాటర్. కాబట్టి ఆర్బీఐ ఎప్పుడైనా సరే ఇన్ఫ్లేషన్ని లెక్కించడానికి కానీ లేదా మానిటరీ పాలసీని కంట్రోల్ చేయడానికి కానీ అప్పుడు ఆర్బీఐ ప్రధానంగా ఏ డేటాను తీసుకుంటుంది? కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటాని తీసుకుంటుంది. అది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్. కరెంట్ అకౌంట్స్ ప్రతి కంట్రీకి కూడా 2 types ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. ప్రతి కంట్రీ కూడా వేరే కంట్రీతోనే మనకి ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు 2 types ఆఫ్ అకౌంట్స్: కరెంట్ అకౌంట్స్, క్యాపిటల్ అకౌంట్స్. క్యాపిటల్ అకౌంట్లో మెయిన్గా మనకి లైక్ ఎఫ్డిఐ, ఎఫ్ఐఐ ఇలాంటివన్నీ కూడా మనకి క్యాపిటల్ అకౌంట్లో ఉంటాయి. కరెంట్ అకౌంట్లో మనకి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. ఒకవేళ మన ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి ఎక్స్పోర్ట్స్ కన్నా, దాన్ని మనం కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటాం, సిఏడి. ఒకవేళ మన ఇంపోర్ట్స్ తక్కువ ఉండే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి దాన్ని మనం కరెంట్ అకౌంట్ సర్ప్లస్ అంటాం, కరెంట్ అకౌంట్ సర్ప్లస్. నెక్స్ట్ సబ్సిడీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సబ్సిడీ? ఎప్పుడైనా సరే ప్రొడక్షన్ కాస్ట్ కన్నా మనకి ఏదైనా ప్రోడక్ట్ తక్కువ ధరకు దొరుకుతుందంటే కనుక దాన్ని సబ్సిడీ అంటారనమాట. సబ్సిడీ ఇస్ నథింగ్ బట్ ద యాక్చువల్ ప్రైస్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రొడక్షన్ కాస్ట్ అండ్ ద కన్స్యూమర్ కాస్ట్. దాని సబ్సిడీని జనరల్గా ఎవరు భరిస్తారు? గవర్నమెంట్ విల్ బేర్ ఇట్.
లిక్విడిటీ అంటే మార్కెట్ మూమెంట్ అనేది జనరల్గా దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? అవైలబిలిటీ ఆఫ్ ద క్యాష్. మార్కెట్ హైలీ లిక్విడిటీ ఉందంటే కనుక ఎక్కువ క్యాష్ అవైలబిలిటీగా ఉన్నట్టు. నెక్స్ట్ ఫిస్కల్ ఫెడరలిజం అంటే ఫినాన్షియల్ విషయాలలో సెంటర్కి స్టేట్కి ఉండేటటువంటి రిలేషన్స్ని మనం ఫిస్కల్ ఫెడరలిజం అంటాం. ఇండియాలో ఫిస్కల్ ఫెడరలిజంని మెయిన్గా ప్రమోట్ చేసేది ఒకటి నీతి ఆయోగ్ అయితే ఇంకొకటి కాన్స్టిట్యూషనల్ బాడీ అయినటువంటి ఫినాన్స్ కమిషన్, ఆర్టికల్ 280 ఫినాన్స్ కమిషన్. అలానే స్టేట్కి దాంతోపాటు లోకల్ గవర్నమెంట్స్కి మధ్యలో ఫిస్కల్ ఫెడరలిజంని ప్రమోట్ చేసేది స్టేట్ ఫినాన్స్ కమిషన్. మరి స్టేట్ ఫినాన్స్ కమిషన్ అనేది ఏ ఆర్టికల్కి సంబంధించింది? ఆన్సర్ చేయండి. నెక్స్ట్ డిస్ఇన్వెస్ట్మెంట్ మనం ఆల్రెడీ కవర్ చేసుకున్నాం. మానిటరీ పాలసీ, దీని ద్వారా డిమాండ్ కంట్రోల్ చేస్తుంది ఆర్బీఐ, ఇది కూడా కవర్ చేసుకున్నాం. ఫారెక్స్ ఎక్స్చేంజ్ అంటే జనరల్గా ఒక కంట్రీ కరెన్సీని ఇంకో కరెన్సీతో ఎక్స్చేంజ్ చేసుకోవడాన్ని ఫారెన్ ఎక్స్చేంజ్ అంటాం. మరి జనరల్గా ఏ కంట్రీ కరెన్సీ ఎక్కువగా డిమాండ్ ఉంటుందంటే ప్రపంచంలో ఎక్కువ ఏ కరెన్సీ అయితే యాక్సెప్టబుల్ ఉంటుందో ఆ కరెన్సీకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. మరి అక్రాస్ ద వరల్డ్ మనకి ఎక్కువగా యాక్సెప్టబుల్ ఉన్న కరెన్సీ అంటే డాలర్. కాబట్టి ఏ కంట్రీ అయినా సరే వాటి యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ని డాలర్స్లో మెయింటైన్ చేయాలనుకుంటుంది. ఒకవేళ మన ఫారెక్స్ రిజర్వ్స్ పెరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు మనం ఎక్కువగా గూడ్స్ కొనవచ్చు అని మీనింగ్. అంటే మన రూపీకి ఎక్కువగా వాల్యూ ఉంటుంది. ఓకే, అండ్ అఫ్ కోర్స్ మన రూపీకి ఇంకా వాల్యూ ఉండాలంటే మన ఎక్స్పోర్ట్స్ కూడా బాగుండాలి. మనం ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ చేస్తుంటామో మన ఇండియన్ రూపీకి బాగా వాల్యూ ఉంటుంది. మనం ఎక్స్పోర్ట్ చేయగలగాలంటే మనం ఈ యొక్క ఆత్మనిర్భర్ భారత్ లేదా సెల్ఫ్ రిలయంట్ ఇండియాని అచీవ్ చేయవలసి ఉంటుంది. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ మన కంట్రీ వేరే కంట్రీతోని, మన కంట్రీ అంటే మన కంట్రీలో ఉన్నటువంటి ప్రజలు కానీ, మన కంట్రీలో ఉన్న కంపెనీ కానీ, లేదా మన కంట్రీలో ఉన్నటువంటి గవర్నమెంట్స్ కానీ వేరే కంట్రీ వాళ్ళతో జరిపే ట్రాన్సాక్షన్స్ని మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటాం. ఇప్పుడు మన వరల్డ్ మొత్తం కూడా గ్లోబలైజేషన్ అయిపోయింది. కాబట్టి ఏ కంట్రీ అయినా వేరే కంట్రీతోని ట్రాన్సాక్షన్ జరుపుతుంటారు. కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ అన్నింటినీ కూడా బుక్ కీపింగ్ చేస్తారు. దాన్ని మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ రెపో రేట్, రివర్స్ రెపో రేట్. ఇవి ఒకసారి చూద్దాం. మనం ఎప్పుడైనా సరే మనకి బ్యాంక్స్కి దాంతోపాటు ఆర్బీఐకి మధ్య ఉన్న రిలేషన్స్ని, బ్యాంక్స్ దాంతోపాటు ఆర్బీఐ దాంతోపాటు బ్యాంక్స్ మధ్యలో ఉన్న రిలేషన్ని మనం రెపో రేట్, రివర్స్ రెపో రేట్తోని కంపేర్ చేయొచ్చు. ఎప్పుడైనా బ్యాంక్స్కి డబ్బులు కావాలన్నప్పుడు ఆర్బీఐ డబ్బులు ఇస్తుంది అనమాట. అంటే బ్యాంక్స్ ఆర్బీఐ నుంచి బారో చేస్తాయి. అప్పుడు ఆర్బీఐ బ్యాంక్స్ మీద వేసేటటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఏమంటామంటే రెపో రేట్ అంటాం. ఎప్పుడైతే బ్యాంక్స్కి డబ్బులు అవసరం ఉన్నప్పుడు ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకుంటాయో అప్పుడు ఆర్బీఐ బ్యాంక్స్ మీద వేసే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మనం రెపో రేట్ అంటాం. అలానే నెక్స్ట్ కొన్ని సందర్భాల్లో బ్యాంక్స్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉండొచ్చు. అప్పుడు తమ దగ్గర ఎక్కువ ఉన్న డబ్బుల్ని ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేస్తారు. అప్పుడు రివర్స్లో ఆర్బీఐ బ్యాంక్స్కి డబ్బులు ఇస్తారు. ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం? రివర్స్ రెపో రేట్. దాన్ని మనం రివర్స్ రెపో రేట్ అంటారు అనమాట. రివర్స్ రెపో రేట్ ఇది మనకి రెపో రేట్, రివర్స్ రెపో రేట్ ద్వారా మనకి ఆర్బీఐ మానిటరీ కంట్రోల్ అంటే మనీ కంట్రోల్ని చేస్తుంటుంది మార్కెట్లో. నెక్స్ట్ డిఫ్లేషన్ అంటే ప్రైసెస్ డిక్లైన్ అవ్వడం, మనకు తెలిసిందే. సరే, నిన్నటి వీడియోలో మనం క్వశ్చన్ చూద్దాం ఒకసారి. నిన్నటి వీడియో రిలేటెడ్ ad hoc judges are appointed as necessary by చీఫ్ జస్టిస్. ఓకే, మనకి ad hoc జడ్జెస్ని చీఫ్ జస్టిస్ ఎవరిని కన్సల్ట్ అయ్యి అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్. దాంతోపాటు ఏ హైకోర్టు నుంచి అయితే జడ్జెస్ని తీసుకోవాలనుకుంటున్నారో ఆ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్. కాబట్టి బోత్ ఏ అండ్ బి స్టేట్మెంట్స్ ఆర్ రైట్. నెక్స్ట్ ఈరోజు వీడియోలో క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ద మనీ మల్టిప్లయర్ ఇన్ అన్ ఎకానమీ ఇంక్రీజెస్ విత్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఎకానమీలో మనీ మల్టిప్లయర్ అనేది దేనివల్ల ఇంక్రీజ్ అవుతుంది? మెయిన్స్ క్వశ్చన్. ఇండియాస్ రోల్ అవుట్ ఆఫ్ జిఎస్టీ రెజీమ్ హెరాల్డెడ్ యాజ్ ఎ పారాడైమ్ షిఫ్ట్ ఇన్ టాక్సేషన్ స్ట్రక్చర్. జిఎస్టీ అనేది టాక్సేషన్ స్ట్రక్చర్లో చాలా ఇంపార్టెంట్ మార్పు తీసుకొచ్చింది అంటున్నారు. బట్ ఇట్ హ్యాస్ బీన్ మ్యారడ్ డౌన్ విత్ సర్టన్ గ్లిచెస్. అంటే జిఎస్టీలో కొన్ని రకాలైనటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి. అవేంటి అని చెప్పేసి ఇక్కడ మెయిన్స్ క్వశ్చన్. సరే స్టూడెంట్స్, మనం వీడియో చివరిలోకి వచ్చేసాము. కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసింది ఎకనామిక్ సర్వే అంటే ఏంది, బడ్జెట్ అంటే ఏంది, ఏది ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారు, ఏది ముందు ఇంట్రడ్యూస్ చేస్తారు, దాంతోపాటు ఎకనామిక్ సర్వేకి బడ్జెట్కి డిఫరెన్స్ ఏంటి, దాంతోపాటు ఎకనామిక్ సర్వేకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్, ఇంపార్టెంట్ కీ టెర్మినాలజీస్ సచ్ యాజ్ లైక్ మనకి ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంది, అలానే క్యాపిటల్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఏంది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఏంది, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేస్తాం. ఇంకా అఫ్కోర్స్ ఇట్లాంటి టెర్మినాలజీ ముందు డిస్కస్ చేద్దాం. డోంట్ వరీ, మీకు వీడియో మీ ప్రిపరేషన్ ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటాను. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.